ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ ముందుకు వచ్చిన ఈ దివ్య సందేశం ఏదో సాధారణ సమాచారం కాదు. రాబోయే 24 గంటల వ్యవధిలో మీ జీవితంలోని అత్యంత భారీ సంఘటన ఒకటి జరగబోతుంది. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ఈ పూర్తి బ్రహ్మాండాన్ని ఆదేశించారు. ఆ క్షణం ఆసన్నమైందని, ఇకపై మీ జీవిత దిశను మరియు దశను సంపూర్ణంగా మార్చివేసే ఆ మార్పు సంభవించి తీరుతుంది. స్నేహితులారా, అందరికంటే ముందుగా మనం ఆ ముగ్గురు దేవతలకు చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధాభావంతో జై బ్రహ్మదేవ, విష్ణు భగవాన్, జై మహేశ్వర అని రాస్తారో వారి జీవితంలోని ప్రతి చీకటి అంతం కావాలని కోరుకుందాం. వారి ఇంట్లో మహాలక్ష్మి దేవికి శాశ్వత నివాసం కలగాలని, భగవాన్ కుబేరుడి ఖజానా నుండి ధనవర్షం కురవాలని ప్రార్థిద్దాం. ఆ సంపద ఎంతగా కురవాలంటే మీ రాబోయే అనేక తరాలు కూడా సుఖ సంతోషాలతో సమృద్ధితో జీవనం గడపాలి. ఇక ఇప్పుడు రాబోయే 24 గంటల మీ జీవితంలో సంభవించబోయే అత్యంత కీలకమైన క్షణం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ కష్టాలకు, సంఘర్షణలకు లెక్క తేల్చే సమయం. ఇప్పటి వరకు మీరు ఎంతటి వేదనైతే అనుభవించారో, మీ మార్గంలో ఎన్ని కష్టాలనైతే ఎదుర్కొన్నారో అవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎందుకంటే మీ జీవిత భాగ్య చక్రం ఇప్పుడు బ్రహ్మాండంలోని సర్వోన్నత శక్తి ఆజ్ఞతో తిరగడం ప్రారంభించింది. ఈ శక్తి మరెవరో కాదు, బ్రహ్మదేవుడి సృష్టి శక్తి, విష్ణుమూర్తి పాలన శక్తి మరియు భోలానాథుడి సహార శక్తి యొక్క సంగమం. ఈ మూడు శక్తులు ఒకేసారి క్రియాశీలమైనప్పుడు ఇక ఏ అడ్డంకి కూడా నిలబడలేదు, ఏ శత్రువు కూడా సురక్షితంగా ఉండలేడు మరియు ఏ లోటు కూడా ఎక్కువ కాలం స్థిరంగా ఉండదు. మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బందులన్నీ ఏదో ఒక పెద్ద పాఠాన్ని నేర్పడానికి వచ్చాయని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మాండం ఒక వ్యక్తికి విశేషమైన ఆశీర్వాదాలను అందించాలనుకున్నప్పుడు మొదట వారిని పరీక్షించడం ఖాయం. మీ విషయాల్లో కూడా అదే జరుగుతుంది. మీరు ధైర్యం కోల్పోలేదు, ఈశ్వరుడిపై మీకున్న విశ్వాసాన్ని వదల్లేదు, చెడుకు కూడా మంచితోనే సమాధానం ఇచ్చారు. అందుకే ఇప్పుడు మీ సహనానికి తీపి ఫలం దక్కే సమయం వచ్చింది. ఆ ఫలం ఎంత మధురంగా ఉంటుందంటే మీ జీవితం అనే ఎండిపోయిన కొమ్మలపై కూడా కొత్త పూలు వికసిస్తాయి. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే మొదటి ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే, మీ రాశిలో ఒక అత్యంత అరుదైన మరియు శుభప్రదమైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావంతో మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతున్నాయి. మీ ప్రేమ జీవితంలో ఉన్న చిక్కుముడులు తొలగిపోయి అనురాగంతో కూడిన ప్రేమ అధ్యాయం మొదలవుతుంది. మీరు ఏ వ్యక్తిని అయితే ఏళ్ల క్రితం మనస్ఫూర్తిగా ప్రేమించి దూరమయ్యారో ఆ వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక మాధ్యమం ద్వారా మిమ్మల్ని సంప్రదించబోతున్నారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా బంధంలో ఉండి అందులో మనస్పర్ధలు ఉంటే అవి ఇప్పుడు మెల్లమెల్లగా ప్రేమగా, అవగాహనగా మారిపోతున్నాయి. ఎందుకంటే గ్రహాల గమనం శుభస్థితిలో ఉండి వాటిపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కృప కురిసినప్పుడు బంధాల్లో ఉన్న బీటలు కూడా ప్రేమగా మారిపోతాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా లేదా ఏదైనా వ్యాధి మిమ్మల్ని పీడిస్తున్నా దానికి కారణం డాక్టర్లు కూడా కనుగొనలేకపోతుంటే ఇది సాధారణ వ్యాధి కాదని అర్థం చేసుకోండి. అది మీ శత్రువుల ప్రతికూల శక్తి లేదా దృష్టి దోషం వల్ల కలిగిన అడ్డంకి కావచ్చు. కానీ ఇప్పుడు సాక్షాత్తు శనిదేవుడు న్యాయం చేయడానికి సిద్ధమయ్యారు. దుష్ట శక్తుల పాపపు పాత్ర నిండిపోయింది. అందుకే వారు పంపిన రోగాలు కూడా ఇప్పుడు భస్మమైపోతాయి. రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. మీరు రేపు ఉదయం లేవగానే ఏళ్ల తరబడి మీ శరీరంలో ఉన్న అలసట లేదా భారం అకస్మాత్తుగా దిగిపోతున్నట్లుగా అనుభూతి చెందుతారు. మీరు స్వయంగా ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మిమ్మల్ని రోగ విముక్తులను చేశారనడానికి ఇదే సంకేతం. ధన విషయానికి వస్తే, ఇటీవల ఆర్థిక స్థితిలో ఇబ్బందులున్నా, అప్పుల భారం ఉన్నా, వ్యాపారంలో నష్టాలు లేదా ఉద్యోగంలో పదోన్నతి ఆగిపోయి ఉన్నా ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. రాబోయే 24 గంటల్లో మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఆర్థిక మార్పుకు కారణమవుతారు. ఈ వ్యక్తి మీ పాత పరిచయస్తుడు కావచ్చు లేదా అకస్మాత్తుగా పరిచయం అయ్యే కొత్త వ్యక్తి కావచ్చు. వారు మీకు సహాయం చేస్తారు మరియు వారి ద్వారా మీకు లభించే అవకాశం మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. మీకు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా పాత కస్టమర్ల నుండి పేమెంట్ అందుకోవడం వంటివి జరుగుతాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా లాటరీ టికెట్ కొని ఉంటే అందులో కూడా ఊహించని శుభవార్త రావచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అత్యంత మంగళకరమైనది. మనసులోని భయాన్ని వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు
ముగ్గురు దేవతల శక్తి మీకు తోడుగా ఉంది. ఉద్యోగం మరియు కెరీర్ పరిస్థితి గురించి మాట్లాడితే గత కొన్ని నెలలుగా చాలా మందికి సంఘర్షణ కూడి ఉన్నాయి. కొందరికి ఉద్యోగం కోల్పోతామనే భయం ఉండేది. కొందరు కార్యాలయ, రాజకీయాలు మరియు పై అధికారుల అసంతృప్తితో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. రాబోయే 24 గంటల్లో మీ కెరియర్ లో ఒక పెద్ద అవకాశం పొందుతారు. ఒక కొత్త బాధ్యత, ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా మీ శ్రమను అందరి ముందు నిరూపించే అవకాశం వస్తుంది. మీపై అధికారులు స్వయంగా వచ్చి మిమ్మల్ని ప్రశంసించవచ్చు లేదా మీకు పెద్ద ప్రమోషన్ రావచ్చు. ఇదంతా ఏదో యాదృచ్ఛికం కాదు, విధి నిర్ణయించిన మార్పు. స్నేహితులారా, ఇదంతా ఆ సమయపు ప్రణాళిక. దీనిని స్వయంగా బ్రహ్మదేవుడు మీకోసం రచించారు. విష్ణుమూర్తి తన రక్షణతో ఉంచారు మరియు బోలాశంకరుడు మీ అడ్డంకులన్నీ తొలగించి మార్గాన్ని సుమగం చేశారు. ఇక కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఇంట్లో ఉన్న అస్థిరత, కలహాలు లేదా ఒత్తిడి ఇప్పుడు ముగిసిపోతున్నాయి. ఏదైనా పాత వివాదం లేదా విభేదాలు అకస్మాత్తుగా పరిష్కారం లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు మళ్లీ మీ దగ్గరికి వస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే పెళ్లి, పూజ లేదా కొత్త వాహనం లేదా ఇంటి గురించి చర్చ మొదలవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు శుభ సమయం ప్రారంభమైందనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు తెర వెనక ఉండి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారి అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది. వారికి వారి కర్మఫలం కూడా లభించబోతుంది. పాపం తన హద్దులు దాటినప్పుడు భగవంతుడే స్వయంగా ఆ పాపాన్ని నశింపచేయడానికి అడుగు వేస్తారు. ఇప్పుడు శనిదేవ్ మహారాజు స్వయంగా రంగంలోకి దిగారు. మిమ్మల్ని పదే పదే తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించిన వారు, మీ పనుల్లో అడ్డంకులు సృష్టించిన వారు, మీ ఇంట్లో కలహాలు రేపాలని చూసిన వారి జీవితాల్లో ఇప్పుడు అటువంటి తుఫాన్ అయితే వస్తుంది. వారు తమ కర్మలకు తామే పశ్చాత్తాపడతారు. ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది. మీ శత్రువులు ఇప్పుడు భయంతో వణికిపోతారన్నమాట. వారి కుంటి ఆలోచనలు ఇప్పుడు కూలిపోతాయి. వారు ఎంత తెలివైన వారైనా సరే బ్రహ్మాండపు ప్రణాళిక నుండి ఎవరు తప్పించుకోలేరు. సిద్ధంగా ఉండండి. మీ జీవితంలోని అత్యంత అందమైన మార్పు కోసం ఆ సమయం వచ్చేసింది. దాన్ని చూసి మీరే అంటారు, ఓ భగవంతుడా, నీ లీల అపారం. స్నేహితులారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కృప ఒకేసారి ఒక వ్యక్తిపై ఉన్నప్పుడు ఆ జీవితం కేవలం మెరుగుపడమే కాదు, సంపూర్ణ పునరావృతం చెందుతుంది. ఇప్పుడు ఆ జీవితంలో కూడా అదే స్థితి రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుడు మీ పరీక్షను ముగించారు మరియు బహుమతి ఇచ్చే సమయం వచ్చేసింది. మీ చుట్టూ ఉన్న గాలి మారుతున్నట్లు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఇప్పటి వరకు దాగి ఉన్న విషయాలను మీ కళ్ళు చూడడం ప్రారంభిస్తాయి. ప్రజలు మీ నుండి దాచిన విషయాలను మీ చెవులు వినడం ప్రారంభిస్తారు. మీ మనసు ఇప్పుడు ఎంత శక్తివంతం అవుతుందంటే రాబోయే సంకేతాలను మీరు ముందే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీకు కనిపించే 5 శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీరు జీవితంలో ఒక పెద్ద మార్పు వైపు వెళ్తున్నారని స్పష్టం చేస్తాయి. మొదటి సంకేతం, నిద్రలో ఏదైనా దివ్య శక్తి దర్శనం కలగడం. మీరు మీ సమీపంలో విష్ణుమూర్తిని లేదా శివుణ్ణి చూడవచ్చు లేదా ఏదైనా అద్భుతమైన దివ్య కాంతి ఆలయం, వెలుగుతున్న అగ్ని దీపం లేదా గంటల శబ్దం వినిపించవచ్చు. ఇది ఏదో ఊహ కాదు, మీకు సందేశం ఇవ్వడానికి వచ్చిన దేవతల ఉనికి. ఇక చింతించకండి, మా కృప మీతో ఉంది అని వారు చెప్తున్నారు. రెండవ సంకేతం, మీ ఇంట్లోకి ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఏదైనా శుభవార్త రావడం. ఎవరు అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు, ఈమెయిల్ లేదా మెసేజ్ రావచ్చు లేదా పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించి మీ జీవితంలో అద్భుతాలకు నాంది పలికి ఒక ప్రతిపాదన ఇవ్వవచ్చు. ఇది తెర వెనుక మీ మార్గాలు సుమగం చేస్తున్న ఆ శక్తి యొక్క ప్రణాళిక. మూడవ సంకేతం, మీ మనోస్థితిలో అకస్మాత్తుగా మార్పు రావడం. ఎక్కడైతే మీరు అలసట లేదా నిరాశ ఉండేవారో అక్కడ ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండానే మీలో ఒక కొత్త శక్తి మరియు ఉత్సాహం నిండుతుంది. ఉదయం లేవగానే ఈ రోజు ఏదో అద్భుతం జరగబోతుందన్న అనుభూతి కలుగుతుంది. మీ మనసులో తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. ఇదే భగవంతుడి ఉనికికి నిదర్శనం. నాలుగవ సంకేతం, ఇంట్లో పూజ, దీపం లేదా ధార్మిక వస్తువులను సంబంధించిన చిన్నపాటి అద్భుతాలు. అంటే దీపం ఆరిపోయిన తర్వాత మళ్లీ అకస్మాత్తుగా వెలగడం లేదా అగరబత్తి సువాసన ఇల్లంతా వ్యాపించడం. ఇవి దేవతలు మీ ఇంట్లో నివసిస్తున్నారనడానికి సంకేతాలు. ముఖ్యంగా మహాలక్ష్మి ప్రవేశం జరిగినప్పుడు ఇంట్లో సాధారణ విషయం కూడా పండగలా అనిపిస్తుంది. ఐదవ మరియు అతిపెద్ద సంకేతం, మీ విరోధులు లేదా శత్రువులు స్వయంగా తమ కర్మలకు దండన అనుభవించడం మొదలవుతుంది. మీ ప్రమేయం లేకుండానే వారి పతనం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వేధించిన వారు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు. కొన్నిసార్లు వారు స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరవచ్చు లేదా మీ సహాయం కోరవచ్చు. ఇదే శనిదేవుడు తీసుకువచ్చే నిశ్శబ్ద, నిష్పక్షపాత మరియు సమయానుకూల న్యాయం. స్నేహితులారా, ఇప్పుడు రాబోయే 24 గంటల సమయం గురించి మాట్లాడితే మొదటి సంఘటన చాలా కాలం నిలిచిపోయిన ఏదైనా పాత పని ఇప్పుడు దానంతా అది పూర్తవుతుంది. అది భూమికి సంబంధించిన విషయం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఆగిపోయిన పేమెంట్ కావచ్చు లేదా ఏళ్ల
ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వ పత్రం కావచ్చు. 24 గంటల్లో అది వేగవంతం అవుతుంది. రెండవ సంఘటన, గతంలో అకస్మాత్తుగా మీ జీవితం నుండి దూరంగా వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రావడం. ఇది ఒక నిజమైన మిత్రుడు కావచ్చు, పాత ప్రేమికుడు కావచ్చు, లేదా పూర్వపు సహోద్యోగి కావచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి మళ్లీ వస్తారు. అది కూడా మీ భవిష్యత్తును బలోపేతం చేసి ఏదో ఒకటి తీసుకొని వస్తారు. ఈ పునర్కలయిక ఏదో యాదృచ్ఛికం కాదు, విధి చేసిన సంకల్పం. మూడవ సంఘటన, ఇంట్లో ఏదైనా పెద్ద మార్పు రావడం. అంటే ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు, కొత్త వాహనం లేదా ఎలక్ట్రానిక్ వస్తువు, కొత్త గది నిర్మాణం లేదా కుటుంబ సభ్యుడి ఘనత గురించి వార్త వినడం. ఇవన్నీ మహాలక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువు తీరిందనడానికి సంకేతాలు. ఇది ప్రతికూల శక్తి అంతమై శుభశక్తి ప్రవహించే స్థితి. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీ జీవిత చక్రం వెనుకకు తిరగడం లేదు. సమయం మీ పక్షాన ఉంది. మీ ఆలోచన శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటున్న సమయం కూడా ఇదే. ఈ కాలంలో మీరు ఏదైనా ఆలోచిస్తున్నారో, దేనిని ఊహిస్తున్నారో దానికి సాకారం చేయడానికి ఇది పూర్తి బ్రహ్మాండం పనిచేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల ఆలోచనకు దూరంగా ఉండండి. ఎవరికి చెడు కోరకండి మరియు కేవలం మీ ఉజ్వల భవిష్యత్తు గురించి మాత్రమే ఊహించుకోవాలి. ఇప్పుడు కాస్త భావోద్వేగాల వైపు వెళ్దాం. జీవితంలో సంతోషాల కొత్త అధ్యాయం మొదలైనప్పుడు మనసు బాధపడుతుంది. ఇదంతా నిజమేనా? ఇది శాశ్వతంగా ఉంటుందా? నేను ఈ మార్పును తట్టుకోగలనా అని ప్రశ్నలు పుడతాయి. వినండి, పరబ్రహ్మ మీకు ఏదైనా బహుమతి ఇస్తున్నారంటే అది మీ సామర్థ్యం మేరకే ఇస్తారు. అందుకే భయపడవద్దు. ఈ మార్పును ఆత్మవిశ్వాసంతో మరియు వినయంతో స్వీకరించండి. మీరు ఈ అద్భుతానికి అర్హులు. ఎందుకంటే దీని విలువను మీరు ఇప్పటికే మీ సహనం మరియు విశ్వాసంతో చెల్లించారు. ప్రతిదీ సరైన దిశలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? అవును, మీ ఆలోచన సరైనదే. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఎవరిని నిందించవద్దు, అసూయపడవద్దు లేదా చెడు ఆలోచన చేయవద్దు. మీ కర్మల పవిత్రత ద్వారానే మీరు ఈ శుభ సమయాన్ని దీర్ఘకాలం కాపాడుకోగలరు. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆ కీలక మలుపు వద్దకు వచ్చాం. ఇక్కడ దేవి యొక్క దివ్య ఉనికి మీ జీవితంలో సాక్షాత్తు ప్రత్యక్షం కాబోతుంది. ఇంటి ప్రతి మూల, ప్రతి గోడ మరియు ప్రతి శ్వాస కొత్త శక్తితో నిండిపోయే క్షణం కూడా ఇదే. లక్ష్మీదేవి స్వయంగా మీ ద్వారం వైపు బయలుదేరింది మరియు ఆమెతో పాటు మీ భాగ్యపు మూసి ఉన్న ఖజానాను తెరిచే తాళం చెవిని తీసుకొస్తుంది. కానీ ఈ తాళం చెవిని ధరించడానికి కొన్ని నియమాలు, ఒక మంత్రం మరియు ఒక సాధన ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం ధనప్రాప్తి మాత్రమే కాదు, మీ జీవితంలో శాశ్వత సుఖశాంతులను తెచ్చే ఆధ్యాత్మిక సంపదకు చిహ్నం. మొదటగా, లక్ష్మీదేవి మీ ఇంటి వైపు అడుగులు వేసిందని నిరూపించే సంకేతాన్ని తెలుసుకోండి. ఒకవేళ అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా మీ ఇంట్లోకి ఆవు, పిల్లి లేదా సీతాకోక చిలక ప్రవేశించి ప్రశాంతంగా ఉంటే అది మీ ఇంటి శక్తి ఇప్పుడు దివ్యంగా మారిందని అర్థం. ముఖ్యంగా పసుపు రంగు సీతాకోక చిలుక లేదా తెల్లటి ఆవు కనిపిస్తే లక్ష్మీదేవి మీ తలుపు తట్టిందని అర్థం చేసుకోండి. అకస్మాత్తుగా ఏదైనా సుగంధం వ్యాపించినా లేదా గాలి లేకుండా కర్పూరం కదిలినా అది కూడా దేవి మీ సమీపంలో ఉందని చెప్పడానికి ఒక తిరుగులేని సంకేతం. ఇప్పుడు లక్ష్మీదేవి ఖజానా తలుపు తెచ్చే ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది సామాన్యమైన మంత్రం కాదు, ధనవర్షం కురిపించే మరియు కుబేర మహారాజునే రక్షకుడిగా నిలిపే బీజ మంత్రం ఇది. ఆ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. రాబోయే 24 గంటల్లో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే పసుపు వస్త్రాలు ధరించండి. తూర్పు దిశగా ముఖం పెట్టి దీపం వెలిగించి జపించండి. దీని వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది మరియు ఆ దివ్య ద్వారం తెరుచుకుంటుంది. ఇక మీ ప్రేమ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తూ వారు మీకు దూరంగా ఉంటే రాబోయే 24 గంటలు మీ ప్రేమ జీవితానికి నిర్ణయాత్మకమైనవి. పాత బంధం ఇప్పుడు పూర్తయ్యే దిశగా సాగుతుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు మీ భాగ్యంలో ప్రేమను పునఃప్రతిష్ఠించే క్షణం. రాబోయే గంటల్లో మీ ఇంటి లోపల మునుపెన్నడూ లేని ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా ఆలయ గంట శబ్దం వినిపించడం లేదా ఎవరు ముట్టుకోకుండానే దీపం వెలగడం వంటి దేవి శక్తి ఉనికికి నిదర్శనాలు. మీ జాతకంలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన గ్రహ దోషాలు ఇప్పుడు ముగిసిపోయాయి. మీ శత్రులు మీ పేరు వింటేనే భయపడేలా ఒక శక్తి చక్రం ఇప్పుడు ఏర్పడుతుంది. ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు చేయాలని చూస్తే ఆ ప్రభావం తిరిగి వారిపైనే పడుతుంది. ఇప్పుడు శనిదేవుడు, భైరవుడు మరియు దుర్గామాత కృప మీకు రక్షా కవచంలా మారింది. ఈ సమయంలో మీరు ఏది మాట్లాడితే అది బ్రహ్మవాక్యం వలె పనిచేస్తుంది. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా వాడండి. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇవి అద్భుతాన్ని శాశ్వతం చేస్తాయి. దాని గురించి మాట్లాడితే భగవాన్ కుబేరుడు, మహాలక్ష్మి మరియు శనిదేవుడు ఒకేసారి కృప చూపినప్పుడు ఆ కృప నిలవాలంటే కృతజ్ఞత భావం ఉండాలి. రాబోయే 24 గంటల్లో మీరు ఖచ్చితంగా ఒక వస్తువును దానం చేయాలి. పసుపు వస్త్రాలు లేదా పసుపు మిఠాయిని పేదలకు ఇవ్వండి. మరియు ఈ రోజున సూర్యోదయానికి ముందే ఈ దానం చేస్తే ఫలితం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక రాబోయే 24 గంటల్లో రాత్రి 3 జామున చివరి 45 నిమిషాల సమయం అనగా బ్రహ్మ ముహూర్తం ముందు సమయం మీకు అత్యంత కీలకం. ఆ
సమయంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రార్థించి మీ కోరికను కోరుకోండి. అవి విశ్వంలోని అంకితమై ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ కాలంలో పసుపు, కాషాయం మరియు ఎరుపు రంగులు మీకు అత్యంత శుభప్రదమైనవి. మరి స్నేహితులారా, చివరి ఒక హెచ్చరిక. మీ జీవితంలో ఇంత మంచి జరుగుతున్నప్పుడు కొంతమంది రహస్య శత్రువులు అసూయతో మీ పనులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వారి మాటలను పట్టించుకోకండి. ప్రశాంతంగా ఉండండి. సంయమనం పాటించండి. మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఎందుకంటే పవిత్రమైన హృదయంలోనే దైవం నిలుస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త ఉజ్వల యుగంలోకి ప్రవేశిస్తుంది. అసాధ్యమని భావించినవి సుసాధ్యం కాబోతున్నాయి. కృతజ్ఞత ఉండండి. ఎందుకంటే విజయం మరియు కృతజ్ఞత ఉన్న చోటే దైవ కృప శాశ్వతంగా ఉంటుంది. మీ భవిష్యత్తు ఇప్పుడు స్వర్ణమయం కాబోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు గ్రహగతులు మరియు పంచాంగం ప్రకారం ఈ రోజు ఉన్న శక్తివంతమైన పరిహారాన్ని వివరంగా తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, ఈ రోజున దశమి తిథి మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నాయి కాబట్టి ఈ రోజు మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఈ రోజున చంద్రుడు మకర రాశిలోకి సంచరిస్తూ శని మరియు రవి గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షానికి మార్గం సుముఖం చేసే శుభయోగాలున్నాయి. మరియు గ్రహగతుల ప్రకారం చేయవలసిన పరిహారం ఏమిటి అంటే, ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఇంటి పూజా గదిలో నెయ్యితో దీపం వెలిగించండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు సమర్పించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి స్థిరమైన సంపద చేకూరుతుంది. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నందున ఇది కార్యసిద్ధికి చాలా మంచిది. ఏవైనా ముఖ్యమైన పనులు ఆగిపోయి ఉంటే ఈ రోజున గణపతికి గరికతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇది మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిస్తుంది. మరియు స్నేహితులారా, శుక్రగ్రహ దోషాలు తొలగి జీవితంలో సౌకర్యాలు పెరగాలంటే ఈ రోజున బియ్యం, చక్కెర లేదా పాలను పేదలకు లేదా దేవాలయంలో దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుడి బలం పెరిగి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 వైపులా కొద్దిగా పసుపు నీటిని చిలకరించండి. అలాగే ఒక చిన్న పసుపు కొమ్మును ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా ధనం ఉంచే చోట పెట్టండి. ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. గ్రహాల అనుకూలత కోసం ఈ రోజు రాత్రి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈశాన్య మూలల్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయండి. ఇది ప్రతికూల శక్తిని బయటకు పంపి సానుకూల శక్తిని నింపుతుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను పూర్తి విశ్వాసంతో పాటించండి. మీకు ఎంతో సుప్రదంగా మారుతుంది. ఈ ప్రపంచంలో ఏది కూడా కారణం లేకుండా జరగదు. ఈ రోజున మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కూడా దైవ సంకల్పమే. కాలం ఎన్నడూ ఒకేలా ఉండదు. నిన్నటి కష్టం, నేటి సంఘర్షణ మీ రేపటి విజయానికి పునాది మాత్రమే. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోవద్దు. విజయం వరించినప్పుడు పొంగిపోవద్దు. ఎందుకంటే ఆకాశంలో నల్లని మేఘాలు ఎంత దట్టంగా కమ్ముకున్నా వాటి వెనుక సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే మీ జీవితంలో కష్టాల వెనుక కూడా ఒక అద్భుతమైన వెలుగు దాగి ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ శ్రమను, మీ నిబద్ధతను ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గమనిస్తూనే ఉన్నారు. కష్టపడే మనస్తత్వం, 10 మందికి మేలు చేయాలనే గుణం ఎవరికైతే ఉంటుందో వారిని ఆ దేవుడు ఎప్పుడు చేయవదడు. రాబోయే 24 గంటలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ సమయాన్ని పూర్తి సానుకూలతతో, దైవ చింతనతో గడపండి. భయం మీ దరి చేరనివ్వకండి. ఎందుకంటే భయం ఉన్న చోట భగవంతుడుండడు. ధైర్యంగా అడుగు వేయండి. విజయం మీ పాదక్రాంతం అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు సామాన్యులు కాదు. మీ ఈశ్వరుడి ప్రతిరూపాలు. మీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నమ్మండి. మీ కర్మను నమ్మండి. రాబోయే ఈ సువర్ణ యుగానికి స్వాగతం పలకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దైవ కృప మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.